హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. మీరే మీ మొబైల్లో ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు చూసిన లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాం. రేషన్ కార్డు ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త అండి. నిరంతరము ఉచిత రేషన్ పొందాలి అనుకుంటే లబ్ధిదారులకు తప్పనిసరిగా 2 నిమిషాల్లో మీ మొబైల్లో ఈకేవైసీ పూర్తయిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. చూడండి, రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వ కీలక సూచనలు జారీ చేశారండి. ఉచిత రేషన్ బియ్యం నిరంతరం పొందాలనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలండి. అలాగే ఈ ప్రక్రియ పూర్తయిందో లేదో అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక నుంచి రేషన్ కార్డు దుకాణాలకు లేదా ప్రభుత్వ కార్యాలయంకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదండి. మీ మొబైల్లో విత్ ఇన్ సెకండ్స్ లో, విత్ ఇన్ మినిట్స్ లో రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ సులువుగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీ నకిలీ మరియు అనర్హులను గుర్తించి రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానం కూడా చేస్తారనమాట. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబ సభ్యులు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని పౌర సరఫరా శాఖ ఆదేశాలు జారీ చేశారండి. భవిష్యత్తులో రేషన్ బియ్యం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారండి. ఈకేవైసీ చేయకపోతే ఈకేవైసీ మీరు మీ సేవా కేంద్రం లేదా రేషన్ డీలర్ వద్ద ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే మీ వేలిముద్ర వేసి బయోమెట్రిక్ చేస్తారనమాట. దాంతో ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అనుసంధానమైన మీకు భవిష్యత్తులో ఉచిత బియ్యము పొందడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని పౌర సరఫరా శాఖ స్పష్టత తెలియజేశారండి. అలాగే ఇకపై రేషన్ బియ్యం కంపెనీల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందండి. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని పౌర సరఫరా శాఖ నిర్ణయం తీసుకున్నారండి. సాధారణంగా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం అందిస్తున్నారండి. 3 నెలలకు 18 కిలో బియ్యం ఒకేసారి అందుబాటులోకి వస్తుందన్నమాట. అలాగే తెలంగాణ ప్రభుత్వం QR కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సిద్ధం చేశారండి. ఈకేవైసీ చేయని అభ్యర్థులకు స్మార్ట్ కార్డ్ పంపిణీ చేయడం నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్టీమ్ రైస్ చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు కొత్త విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురాబోతున్నారండి. సో దాని గురించి అప్డేట్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఏపీ అండ్ తెలంగాణ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో షేర్ చేస్తానండి. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఏపీ అండ్ తెలంగాణ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. సో ఇప్పుడు ఈకేవైసీ ఎలా అంటే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్ గా చూసేద్దాం. లబ్ధిదారులు ముందుగా ఆంధ్ర వాళ్ళ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా aepos.ap.government.in అని. సో యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్ లో సెర్చ్ చేయొచ్చు. అదే ఒకవేళ తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేయండి. సో అందులో హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్ లో మనకి బెనిఫిషరీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. జస్ట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆర్సీ నెంబర్ అండ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో సబ్మిట్ చేయగానే అందులో మీ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుందండి. సో అందులో వెరిఫైడ్ ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్ కనిపిస్తే ఈకేవైసీ కంప్లీట్ అయినట్టు అర్థం అనమాట. ఒకవేళ మీకు లాస్ట్ 4 డిజిట్ కనిపించకపోతే చెప్పాను కదా, మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే సరిపోతుందండి. వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుని మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారనమాట. సో విత్ ఇన్ మినిట్స్ లో మనకి కంప్లీట్ చేస్తారండి. ఈకేవైసీ అనేది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. మీ యొక్క బయోమెట్రిక్ తీసుకుని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఈ స్టేటస్ లో మీ యొక్క లాస్ట్ ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కనపడకపోతే వెంటనే కూడా ఈకేవైసీ చేయించుకోండి. ఈకేవైసీ లేకపోతే ఫర్దర్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క రేషన్ కి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండండి. ఈకేవైసీ చేయించుకుని వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు వెబ్సైట్ చూపించాను కదా ఏపీకి అండ్ తెలంగాణకి, ఆ వెబ్సైట్ ద్వారా కంపల్సరీ మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ పూర్తయిందో లేదో కూడా తెలుసుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.